పోలవరం ప్రాజెక్టు కూటమి ప్రభుత్వానికి ఏటీఎంలా మారింది. తాజాగా పోలవరం ఎడమ కాలువ 5-5A ప్యాకేజీల్లో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేశారు. 4.68% అధిక ధరతో కోట్ చేసిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కు అప్పగించారు. ఆ కాంట్రాక్టు సంస్థ యజమాని ఈనాడు రామోజీ కుమారుని వియ్యంకుడే. పెంచిన మొత్తంలో నీకింత నాకింత అంటూ పచ్చముఠా పంచుకుంటోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 5-5A ప్యాకేజీల్లో 2019 అక్టోబర్ 3 నాటికి మిగిలిన 81.63 కోట్ల రూపాయల విలువైన పని అంచనా వ్యయాన్ని కూటమి ప్రభుత్వం 293.66 కోట్లకు పెంచేసింది. వాటిని 4.68% అధిక ధరలకు అంటే 307.41 కోట్ల రూపాయలకు కోట్ చేసిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ కు గత ఏడాది అక్టోబర్ 17న కట్టబెట్టింది. అంటే మిగిలిన పని అంచనా వ్యయం కంటే 225.78 కోట్ల రూపాయల అంచనాలను పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ ఈనాడు రామోజీరావు కుమారుడి వియ్యంకుడు రాయల రఘుకు చెందినది కావడం గమనార్హం. పెంచిన అంచనా వ్యయాన్ని నీకింత నాకింత అంటూ పచ్చముఠా పంచుకు తింటోందని సాగునీటి రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా 2019 ఏప్రిల్ 1న రాజమహేంద్రవరం బహిరంగ సభ వేదికగా కమిషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలను గుర్తు చేసుకున్నారు. లేకిన్ ఏ యూటన్ బాబు కే లియే ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो. పుట్టా సుధాకర్ యాదవ్ సంస్థ 2019 అక్టోబర్ 3 నాటికి 117.05 కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తి చేసింది. మరో 61.816 కోట్ల రూపాయల విలువైన పనులు మిగిలాయి. పుట్టా సంస్థకు నామినేషన్ పద్ధతిలో అప్పగించిన పనులను రద్దు చేసి వాటిని రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని నిపుణుల కమిటీ చేసిన సూచన మేరకు ఆ సంస్థ నుంచి పన్నులను తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని పరిగణలోకి తీసుకుంటే 2019 అక్టోబర్ 3 నాటికి 5A ప్యాకేజ్ కింద 64.816 కోట్ల రూపాయలు, 5వ ప్యాకేజీ కింద 16.82 కోట్ల రూపాయలు వెరసి ఈ రెండు ప్యాకేజీల్లో 81.636 కోట్ల రూపాయల విలువైన పని మిగిలినట్లుగా స్పష్టమవుతోంది. ఈ పనుల అంచనా వ్యయాన్ని 203.68 కోట్ల రూపాయలకు పెంచి ఏడాదిలోగా పూర్తి చేయాలనే నిబంధనతో గత ఏడాది అక్టోబర్ 17న ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఇక ఈ టెండర్లలో 4.68% అధిక ధరలకు 307.41 కోట్ల రూపాయలకు కోట్ చేసిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ కు ప్రభుత్వం అప్పగించింది. అంటే మిగిలిన పని అంచనా వ్యయం కంటే 225.78 కోట్ల మేర అంచనాను పెంచి ఆ సంస్థకు అప్పగించినట్లుగా స్పష్టమవుతోంది. తద్వారా రామోజీ కుమారుడి వియ్యంకుడికి చంద్రబాబు ప్రభుత్వం భారీ నజరానా ఇచ్చిందని సాగునీటి రంగ నిపుణులు అంటున్నారు. ఇక పనులు దక్కించుకుని దాదాపు ఏడాది గడిచినా ఇప్పటి వరకు ఆ సంస్థ 50% పనులు మాత్రమే పూర్తి చేయడం గమనార్హం.